హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము. సర్వాధికారి, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వమునకు మూలమైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో చేరువచ్చిన ప్రియులందరికీ కూడా వందనములు తెలియజేస్తున్నా. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 1వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుతున్నాను. నా ఉపదేశమును అంగీకరించి వాడు సురక్షితముగా నివసించు. వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును. దేవుని వాక్యములో దేవుడు కోరుకుంటున్న విషయాన్ని మనం చూస్తున్నాం. ఈ కోరిక మానవులైన మనకు ఉండాలి. ఏంటి? దేవుని ఉపదేశమును అంగీకరించాలి, సురక్షితంగా ఉండాలి, అలాగే భయము లేక నెమ్మదిగా ఉండాలి. ఈ కోరిక మానవుడు కలిగి ఉండాలి. అయితే మానవుని విషయంలో మానవ నిర్మాణకుడైన దేవుడు, మానవుణ్ణి తల్లి గర్భములో నిర్మించిన దేవుడు, తల్లి ఒడిలో కూర్చుండబెట్టిన దేవుడు మానవుని విషయమై ఆయన అపేక్ష కలిగి ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితంగా ఉంటాడు, కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉంటాడు. ప్రియా, దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, దేవుని యొక్క ఉపదేశాన్ని మనం వినాలి. ఈనాడు దేవుడే మానవుడిగా ఈ లోకములోనికి యేసుక్రీస్తును పేరున వచ్చి ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని పిలుస్తున్నారు. నా యొద్దకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రము త్రోసివేయనని చెప్తున్నారు. నన్ను నమ్మండి అని కోరుతున్నారు. కానీ ఈనాడు ఆయన ఉపదేశాన్ని మనము అంగీకరించట్లా, ఆయన ఉపదేశాన్ని మనం తిరస్కరిస్తున్నాం. అందుకే ఈనాడు భయం వస్తుంది, ఈనాడు నెమ్మది లేకుండా ఉన్నాం, ఈనాడు క్షేమము లేకుండా ఉన్నాం. దీనికి కారణం మనమే. దేవుడు మనల్ని పిలుస్తుంటే, దేవుడు మనకి నెమ్మది ఇస్తానంటుంటే, భయము లేకుండా చేస్తాను అంటుంటే, సురక్షితంగా ఉంచుతాను అంటుంటే, మనము ఆయన దగ్గరికి రాలేకపోతున్నాం. ఆయన దేవుని వాక్యములో చెప్పాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను, నెమ్మది ఇస్తాను. అంతేకాదు, భయపడకు, నా యందు నమ్మిక ఉంచమని చెప్పాడు. అంతేకాదు, ఆయన యొద్దకు వస్తే ఎంతో ప్రశాంతత, అది మనము గ్రహించలేకపోతున్నాం. ప్రియ స్నేహితులారా, వాక్యం వింటున్న ప్రజలారా, యేసుక్రీస్తు నందు మానవునికి సకల ఆశీర్వచనములు కలవు, సకల ఆశీర్వాదాలు ఉన్నాయి. ఎవరు నమ్ముతున్నారో, ఎవరు ఆయన యొద్దకు వస్తున్నారో, ఎవరు ఆయన వైపు చూస్తున్నారో, వారి జీవితంలో సురక్షితంగా భయము లేక నెమ్మదిగా ఉంటున్నారు. ఒకవేళ ఈ లోకములో మానవునికి అనేకమైన భయాలు ఉన్నమాట వాస్తవమే, నెమ్మది లేని స్థితి కూడా వాస్తవమే. అయితే వీటన్నిటిలో భయము తొలగించి నెమ్మది ఇచ్చి సహాయపడగలిగిన వాడు దేవుడే. కాబట్టి ఆలోచిద్దాం, ఎన్ని సమస్యలున్నా నెమ్మదిగా ఉండగలడు. దేవుని వాక్యములో ఒక వ్యక్తిని మనం చూస్తాం. ఆయన పేరు యోబు. ఆయన జీవితంలో ఆ ప్రభువుని నమ్మి అరుణోదయమునే లేచి ఆ దేవునికి ప్రార్థన చేయుచు, దహన బలి అర్పించుచు, ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థవంతుడిగా, న్యాయవంతుడిగా చెడుతనమును విసర్జించాడు. ఆయనకి ఎన్నో అనుభవాలు ఉన్నాయి. అయితే ఏ అనుభవములో కూడా మరి కలవరపడలా, నెమ్మదిగా ఉన్నాడు, భయము లేకుండా ఉన్నాడు, సురక్షితంగా ఉన్నాడు. కాబట్టి ఆలోచించు, ఇది కథ కాదు, జరిగిన సత్యం.
ప్రభు అయిన యేసుక్రీస్తునందు మానవునికి నెమ్మది, సురక్షితం, అలాగే భయము లేని స్థితి కలదు. నమ్ముదాం, విశ్వసిద్దాం, ప్రభు వైపు చూద్దాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన నమ్మకమైన మా దేవ, నీ ఘనమైన ఉన్నతమైన నామం కొరకై నీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాలములో నీ సత్యం మేము గ్రహించుటూ సహాయం చేయండి. మీలో ఉన్న భాగ్యము నెరుగుట కృప దయచేయండి. మీ మార్గం మాకు బోధించండి. మీ మార్గమును మేము ఎరుగుటకు సహాయం చేయండి. తద్వారా నెమ్మదిని, భయము లేని స్థితిని, క్షేమమును అనుభవించుటకు సహాయపడండి. వాక్యం విన్న వారందరినీ దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. చంద్రులారా ఇలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివారా గండారా మీరు కర్తను స్తుతించుడి, హృదయ